ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు నా చేతిలో కాదు, నా చేతికి ఏముందో చూస్తున్నారా? ఇట్స్ అన్ ఐవీ క్యానులా. సో ఈ క్యానులా ఎందుకు యూస్ చేస్తామో అందరికీ తెలుసు. సో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అండ్ ఒకవేళ వేరే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ పెడితే చూసుంటారు కదా. సో మన బాడీ ఎప్పుడైనా సిక్నెస్తోని కానీ వీక్నెస్తోని ఉంటే డాక్టర్స్ విల్ యూజ్ దిస్ క్యానులా టు గివ్ సెలైన్, ఏదైనా సపోర్ట్ ఇవ్వడానికి, మెడిసిన్ ఇవ్వడానికి దే విల్ యూజ్ దిస్ క్యానులా. అయితే గాడ్ హ్యాస్ టాట్ మీ అ గ్రేట్ లెసన్ త్రూ దిస్. ఇది పెడుతున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు కదా అంత పెయిన్ గుండా వెళ్ళడము, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ వెన్ మెడిసిన్ ఈస్ గివెన్, వెన్ సెలైన్ ఈస్ గివెన్, ఇట్ గివ్స్ హీలింగ్ టు అవర్ బాడీ. ఇన్ ద సేమ్ వే అలానే మన లైఫ్లో కూడా చాలాసార్లు గాడ్ అలవ్స్ పెయిన్. కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ, సక్సెస్ లేకపోవడం కానీ, జాబ్ లాస్ కానీ, ఇలాంటి పెయిన్స్ మన లైఫ్లో వీ విల్ అండర్గో అండ్ గాడ్ అలవ్స్ దెమ్. రోమన్స్ 8:28లో ఏమనుంటుందంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదుము. ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. God will work everything better for us. If God allows pain in our lives, it is for our good. దేవుడు మనకి ఏదో ఒక లెసన్ నేర్పించడానికి. Pain is good and it gives healing. It gives blessing also to our lives. So accept that pain with gratitude. Accept that pain with a smile and say, God, if you have allowed this pain, let me bear it, because that pain will give me healing in the due time. Thank you. God bless you all.